వీరి వేషధారణ పండితుల్లాగా లేదు. ఏమన్నావు? ఇతను పండితుల్లా ఉన్నాడా? ఏమన్నావు? ఇతను నీకు అరబీలా కనిపించట్లేదా? పండితుల్లా కాదు, అరబ్బీ నాగరికుల్లా ఉన్నారు. ఎందుకు అరుస్తున్నావు? ఇటువైపు నుంచి వినిపిస్తోంది. ఏంటి భూతపూర్వ తదాచార్య? నేను చెప్పాను కదా, నా కళ్ళు ఎప్పుడు నన్ను మోసం చెయ్యవు. అయిపోయింది కదా, అరబీకి ఇంకా అరబీ, పండితుడికి ఇంకా పండితుడు. క్షమ క్షమ, మీరు చెప్పింది నిజమేనా కుష్? నా కుష్ గారు, ఇవాళ మీరు నాకు అరబీ నిజంతో పరిచయం చేశారు. మీరు ఓడారు, నేను గెలిచాను. నేను ఓడాను, మీరు గెలిచారు. ఇక తప్పుకోండి, నేను వెళ్ళాలి. వైద్యపుత్రి కాంత, భాస్కర్, సైనికులారా, పండితుడు భాస్కర్ పారిపోయాడు. అన్ని వైపులా విస్తరించండి. అతను ఎక్కడ కనిపించినా, ఎలా కనిపించినా, పూర్తిగా సగం ముక్కలుగా ఎలా దొరికినా లాక్కుని రండి. వెళ్ళండి. తమరి ఆజ్ఞ. ఊరి దేవుడా, ఎంత పెద్ద బజారు! ఇక్కడ మీ అమ్మ కోసం వెతకడం అంటే సాగరంలో ముత్యాన్ని వెతకడం లాంటిది. ఆమె మన కోసం వెతకనక్కర్లేదు కాంత, తనే మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. అదెలా? దుకాణాలు చూసావుగా, బయట నుంచి మామూలుగానే కనిపిస్తున్నాయి, మిగిలిన సంతల్లాగా. కానీ ఈ బయట మెరుపుల వెనక ఒక రహస్యం దాగి ఉంది. విజయనగరంలో ఎవరైనా దొంగిలించిన వస్తువుల్ని విక్రయించాలి, కొనాలి అంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడికే వస్తారు, ఈ పురాతన సంతకి.